హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ రెసిపీ అండి. అదేనండి మిర్చికా సాలన్. చాలా అంటే చాలా బాగుంటుంది. బగారా రైస్, జీరా రైస్, బిర్యానీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. నా స్టైల్లో ఇలా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సరే, మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇప్పుడు ఈ కర్రీ మసాలా కోసము 1 కప్పు పల్లీలు, అరకప్పు కొబ్బరి, అరకప్పు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ గసగసాలు. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. అలాగే అరకప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకుని మిరపకాయలను వేసుకోవాలి. ఈ మిరపకాయలను ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసిన ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిరపకాయలను ఫ్రై చేసుకున్న అదే కడాయిలో ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ పేస్టును వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలను కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే 1 కప్పు చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఈ చింతపండు రసం మంచిగా కలిసేలా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ మిర్చికా సాలన్ రెడీ అయిపోయింది కదా. గ్రేవీ మాత్రం ఇంత తిక్కుగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది. ఈ మిర్చికా సాలన్తో బిర్యానీతో తింటే చాలా బాగుంటుందండి. మన వీడియోలో బిర్యానీ కూడా ఉంది, ఒక్కసారి చూడండి. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే మాత్రం మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.